Welcome to my channel. Thank you so much for watching my videos and subscribing my channel. ఇలాగ మీరు ఎంకరేజ్ చేస్తూ మరి ముందు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు టాపిక్లో మెన్సురేషన్ టాపిక్లో ఎక్సర్సైజ్ 2లో 7th ప్రాబ్లం వచ్చేసి ఏ hemisphere is cut out from one face of a cubical wooden block such that the diameter of the hemisphere is equal to the side of the cube. Determine the total surface area of the remaining solid. సో మనకి ఇక్కడ కనుక్కోమన్నది వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కనుక్కోమనడం జరిగింది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనం కనుక్కోవాలనుకుంటే మనకి ఈ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుసు, హెమిస్ఫియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా తెలుసు. ఇక్కడ లాజిక్ వచ్చేసి ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ప్లస్ హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా మైనస్ సర్కిల్ యొక్క సర్ఫేస్ ఏరియా తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఒక క్యూబ్ ఇచ్చిండు. ఆ క్యూబ్ లో హెమిస్ఫియర్ షేప్ లో కట్ చేయడం జరిగిందంట. కట్ చేస్తే మనకి ఏ షేప్ లో వస్తుందంటే ఫస్ట్ ఈ క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. మనకు క్యూబ్ కి 6 సైడ్స్ ఉంటాయి. ఈచ్ సైడ్ వచ్చేసి బేస్ ఇంటూ హైట్ ఏ ఇంటూ ఏ అనే ఏ స్క్వేర్ అవుతుంది. 6 సైడ్స్ ఉంది కాబట్టి 6a స్క్వేర్ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకోవడం జరిగింది. అలాగే ప్లస్ హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకు 2πr స్క్వేర్ తెలుసు. 2πr స్క్వేర్ ఎందుకు, స్పియర్ కి వచ్చేసి 4πr స్క్వేర్, కానీ ఇక్కడ హెమిస్ఫియర్ ఉంది అంటే హాఫ్ ఆఫ్ ద స్పియర్ ఏ ఉంది కాబట్టి దాన్ని మనం 2πr స్క్వేర్ లెక్క కన్సిడర్ చేసుకుంటాం. సో ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకున్నట్లయితే దాంట్లో మనం ఒక హెమిస్ఫియర్ లెక్క కట్ చేసుకుంటే ఈ షేప్ లో వస్తుంది. ఇది ఈ సైడ్ నుంచి చూసినట్లయితే ఈ షేప్ లో వచ్చినప్పుడు మనకి ఈ ఏరియా కూడా కావాలి కదా. ఈ ఏరియా కావాలంటే సో మనకు ఈ టోటల్ ఏరియా నుంచి ఈ ఏరియా తీసేయాలన్నమాట. ఈ సర్కిల్ ఏరియా వచ్చేసి మనకు తెలుసు కదా, సర్కిల్ యొక్క ఏరియా వచ్చేసి πr స్క్వేర్. అలాగే మైనస్ πr స్క్వేర్ చేసుకోవాలి. మైనస్ πr స్క్వేర్ చేసుకుంటే మనకు వస్తుంది. సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ సైడ్ ఆఫ్ ద క్యూబ్ వచ్చేసి మనకు ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది ఏ. అలాగే ఈ హెమిస్ఫియర్ యొక్క సైడ్ కి డయామీటర్, హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ కి సైడ్ ఆఫ్ ద క్యూబ్ సేమ్ అని ఇచ్చింది. అంటే d ఈజ్ ఈక్వల్ టు ఏ. d ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది క్వశ్చన్ లోనే ఇవ్వడం జరిగింది. సో మనకు ఫార్ములాలో డి అనేది లేదు, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. సో మన అందరికీ తెలుసు డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 2r అని, r ఈజ్ ఈక్వల్ టు d/2 అని. సో మనం r ఉన్న దగ్గర d/2 రాసుకోవచ్చు. d/2 అంటే ఆల్రెడీ d అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్ కాబట్టి a/2 కూడా రాసుకోవచ్చు. సో మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే మన ఆన్సర్. సో ఇక్కడ ఏం చేద్దామంటే చిన్న లాజిక్ చూద్దాం. ఇక్కడ 2πr స్క్వేర్ ఉంది, ఇక్కడ πr స్క్వేర్ ఉంది. సో మనకు ఒక ఫార్ములా ఉంది ఏదంటే 2a మైనస్ a ఈజ్ ఈక్వల్ టు, ఎలాగ మనం ఏ రాసుకుంటామో 2a మైనస్ a ఈజ్ ఈక్వల్ ఎలా రాసుకుంటామో ఈ అంతా ఏ లెక్క కన్సిడర్ చేసుకోండి. ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి. 2a మైనస్ ఏ ఫార్మాట్ లో ఉంది కదా. ఇప్పుడు మనం 2a మైనస్ ఏ అంటే ఏం రాసుకున్నాం, ఏ రాసుకున్నాం. సో ఇక్కడ కూడా ఏ రాసుకుందాం. ఏ అంటే ఏముంది, ఇక్కడ πr స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు 6a స్క్వేర్ కి 6a స్క్వేర్ రాసుకున్నా ప్లస్ ఏ అంటే ఏముంది ఇక్కడ, ఇప్పుడు నేను ఇంతకుముందే డిస్కస్ చేసిన 2πr స్క్వేర్ మైనస్ πr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు πr స్క్వేర్ బై r స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6a స్క్వేర్ ఉంది. 6a స్క్వేర్ కి 6a స్క్వేర్ రాస్తున్నా ప్లస్ పైకి పై రాసుకుంటున్నా. నెక్స్ట్ r స్క్వేర్ ఉంది. r స్క్వేర్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ a/2 హోల్ స్క్వేర్ ఉంది. a/2 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఇంకా ఫర్దర్ గా ఎలాబరేట్ చేసుకుంటే 6 కి 6 రాసుకొని a స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ a స్క్వేర్ బై 4. సో ఇక్కడ ఏ ఉంది,
ఇక్కడ ఏ ఉంది. సో ఈ ఏ స్క్వేర్ కామన్ తీసినట్లయితే చూడండి, ఏ స్క్వేర్ నేను కామన్ తీస్తున్నా, ఇక్కడ ఏ మిగిలింది 6 మిగిలింది. 6 ప్లస్ ఇక్కడ ఏ మిగిలింది π/4 ప్లస్ π/4 మిగలడం జరిగింది. సో ఏ స్క్వేర్ ఇంటూ 6 ప్లస్ π/4 మన ఆన్సర్. సో దయచేసి నా వీడియోని చూడండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.